ఆయనకు ట్రైనింగ్లు ఇచ్చిండ్రు, మైండ్ సెట్ మారింది, ఆయనకు ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు. మనమేం ఉన్నదాన్ని చూసి మురిసిపోతా ఉన్నాం. నాకు జాబ్, ఐ హావ్ ఏ జాబ్. కారు ఓనర్ నేను. ఏ కారు ఓనర్ నీవు? గింత ఆల్టో కార్లు, మారుతి స్విఫ్ట్ డిజైర్లు కూడా కొనుక్కొని కారు ఓనర్ అంటే అదే నా కారు. కియా సెల్టాస్ బయట పెట్టిన 20 లక్షల కారు. నాకు అది దాంట్లో కూర్చున్నప్పుడల్లా నాకు ఒక ఆటోలో కూర్చున్న ఫీలింగ్ ఉంది. చాలా మందికి అబ్బా కియా సెల్టాస్ అంటారు. ఏం సెల్టాస్ రా? ఇది కాదు, దీని అమ్మ ఉంది ఇంకా పైన 1,30,00,000 డిఫెండర్ కారు తీసుకోబోతున్నాను ల్యాండ్ రోవర్లో. జీవితం అంతే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి మనం. సార్ మాట్లాడలే, ఎదగాల. మనిషి బండి చక్రం నుంచి అణుబాంబు దాకా ప్రయోగాల ద్వారా సృష్టించిండ్రు, తయారు చేసిండ్రు. పడుకున్నారా? పరిశోధనలు జరుగుతున్నాయా లేదా? మరి నువ్వు ఇంత జాబ్ కొట్టి ఇంత ఒక ఇల్లు కట్టుకున్నామంటే సక్సెస్ అయిపోయినావా? ఇల్లు ఇంకా డెవలప్ అవ్వు. బాగా నీకు డబ్బులు ఎక్కువైతే నలుగురికి మంచి చేయి. 10 మందికి అన్నం పెడితే దేవుడు అంటారు ఈరోజు, అవునా కదా? కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్నా మన గౌతమ్ బాలిని మనం దేవుడిగా గుర్తించచ్చా లేదా? ప్రవీణ్ సార్ని దేవుడు అనొచ్చా లేదా? వెస్టీజ్ థ్యాంక్ యూ. నిజంగా నేనైతే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను వెస్టీజ్ దొరకటం. నేను 2017లో ఈ కంపెనీలో జాయిన్ అయ్యేసరికి నాది పాత ప్లాటినా బైక్, బజాజ్ ప్లాటినా బైక్ మీద ఉండేటోడిని. 2,000 రూపాయలు ఇల్లు కిరాయి కట్టలేక ఓనర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేటోడు కాదు. పొరపాటున కనిపించినప్పుడు ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు. ఓనర్కి నాకు ఏం బంధుత్వం ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయడానికి? పైసలు ఉంటే లిఫ్ట్ చేస్తాం, పైసలు లేకుంటే ఫోన్ పక్కన పెడతాం. అని చేత ఎందుకులా మాట్లాడి ఈ చిన్న స్థాయి నుంచి ఆ మాటలు పడ్డ దగ్గర నుంచి దాన్ని కూడా పాజిటివ్గా మలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పిన ఒకసారి కష్టాల్లో కూడా అవకాశాన్ని ఎత్తుకోవాలంట. ఆ ఓనర్స్ దగ్గర మాటలు తిట్లు తిన్నప్పుడు ఏమయ్యా రెంట్ కట్టలేవు, నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఆ కసి దీని మీద చూపించా వెస్టీజ్లో. దీని అమ్మ సావో రేవో తేల్చుకోవాలని చెప్పేసి డిసైడ్ చేస్తే సక్సెస్ దొరికింది. వెనక మంట లేకపోతే సక్సెస్ రాదు. చిన్న జాబో లేదా ఒక 10-20 లక్షలు క్యాషో ఉంటే వాడికి మంట ఉండదు. ఎక్కువ మందికి 20 లక్షల అప్పులతో వచ్చిన నేను వెస్టీజ్లోకి. 20-25 lakhs 2 రూపాయలు వడ్డీకి తెచ్చిన నోట్లు ఉన్నాయి నా దగ్గర. తెలిసి తెలియక ఒక 2-3 రకాల వ్యాపారాలు చేసినాం. ఆ వ్యాపారాల్లో అందరికీ వస్తుంటే మనకు కూడా వస్తాయి అనుకున్నాం. అనుభవం ఉండాలి ఆడ కూడా వ్యాపారాలు రావాలంటే. బిజినెస్లో అనుభవం లేకపోవడం వల్ల ఒక 20-25 లక్షలు అప్పులు అయ్యి వెస్టీజ్లో సైన్ చేసి మీటింగ్కి వచ్చిన తర్వాత వెనక మంట ఉన్నది. అది ఆ అప్పులే నా మంట. ఆ మంటతో పనిచేస్తే పోయిన సంవత్సరం డిసెంబర్కు నా ఇన్కమ్ ఇయర్లీ 1,60,00,000, ఈ ఇయర్ 1,50,00,000 ఎంఎస్ఆర్ ఇన్కమ్. 20-25 లక్షల అప్పులు తీర్చేసి 20 లక్షల కారు ఈఎంఐ లేకుండా మొత్తం స్పాట్ క్యాష్ పెట్టి కొనుక్కున్నా. నియర్లీ 1 కోటి రూపాయల ప్లాట్లు కొనిపెట్టుకున్న త్రూ వెస్టీజ్ ద్వారా. ఇదంతా కూడా ఇప్పుడు సాధించింది మా దృష్టిలో చాలా లిటిల్ బిట్, చిన్న సక్సెస్. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకొక 1 or 2 years తర్వాత నెక్స్ట్ ఈ డిసెంబర్ లోపు 1,35,00,000 రూపాయల కారు డిఫెండర్ ల్యాండ్ రోవర్ కంపెనీలో కారు తీసుకోవడానికి మైండ్ సెట్ చేసుకొని వర్క్ చేస్తా ఉన్నా. మళ్ళీ నెక్స్ట్ బూట్ క్యాంప్ అంటూ పెడితే ఆ కారు తీసుకొని వస్తాం. వెస్టీజ్ వాళ్ళు చెబితే జర్రా లేట్ కావచ్చు, రావటం మాత్రం రాననుకున్నారా? రాలేననుకున్నారా? రావటం పక్కా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ మాటలు వింటుంటే జర్రా ఏదో, ఎందుకంటే వాళ్ళు ఇంకా మన పార్టీలో పూర్తిగా కలవలే. మన పార్టీలో కలవని వాడికి ఇంకా అట్లే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు వస్తాయన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా ఉంటుంది? వీడు ముఖం వచ్చినప్పుడు చూద్దామని అన్నారు. వచ్చినా రాలేదా? వాళ్ళ పార్టీ వల్ల కొంతమందికి నమ్మకం ఉంటుంది. అట్లా నిండా మాతో కలిస్తే ఈ మాటల మీద పాజిటివ్ వస్తుంది. మా లీడర్లు అడగండి, వస్తుందా రాదా కారు అని. కారు కాదు విమానం వస్తుందన్నా వస్తుందంటారు అంతే. వాళ్ళు పాజిటివ్ మైండ్ నిండుంది. మీకు ఏది చెప్పినా నెగిటివ్ కనపడుతుంది. ఎందుకంటే మీ పాత్ర ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు దయచేసి బూట్ క్యాంప్ అయిపోయేసరికి అధికారంలో కలవాలా. అధికార పార్టీ కండువా కప్పించుకోవాలి. ఎందుకంటే అధికార పార్టీలు ఉంటే టిక్కెట్లు వస్తాయి, కార్పొరేషన్ పదవులన్నీ వస్తాయి. పదవులు టిక్కెట్లు రాకుంటే పోలీస్ స్టేషన్ దగ్గర పనులన్నీ అవుతాయి. నో డౌట్ ఎట్ ఆల్. వెస్టీజ్ పార్టీ 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. దీనికి అధికారమే తెలుసు కానీ ప్రతిపక్షం లేదు, తెలియదు. ఇది ఎస్ఆర్ ఇలాంటి పార్టీలోకి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా రండి. ఇది ఒక ప్రజాసేవలాగా చేద్దాం. తెలంగాణ ఉద్యమంలో ఎలా పోరాటం చేసాం అలా పోరాడదాం.
పేదరికం మీద ఈ పోరాటం ఉంది. సార్ ఎంతో మందిని చైతన్యం చేద్దాం, గెలుద్దాం, వాళ్ళు చైతన్యం చేసి వాళ్ళని గెలిపిద్దాం. దీని ఒక ఉద్యమ స్టైల్లో వర్క్ చేద్దాం. ఏదో నాట్ ఓన్లీ డబ్బు బిజినెస్ కాదు, ఇది 10 మందికి సేవ. ఆ సేవా భావం నీళ్ళు అలవర్చుకో. కొన్ని వేల మంది మిమ్మల్ని చేతులు ఎత్తి మొక్కుతారు మీరు సక్సెస్ అయితే. ప్రవీణ్ సార్ నేను ఒక మాట చెప్పిండు, బయట ఒక డాక్టర్ బాగా ఇన్కమ్ సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు, ఆయన సంపాదిస్తే. ఇంకొక అడ్వకేట్ బాగా సంపాదిస్తే ఎవరికి హెల్ప్ అవ్వదు. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఎదుగుతున్నాడంటే తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా నేర్పిస్తా ఉన్నాడు, అంతే. అది ఒక మార్కెటింగ్లోనే ఉంది. అందుకే మీరు ఎదుగుతున్నారంటే మీ టీం కూడా ఎదుగుతున్నట్లు లెక్కే. సార్ సో మీరు డెవలప్ అవ్వండి చాలు, మీ టీం ఆటోమేటిక్గా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లు లెక్కే. సో జస్ట్ నాకు తెలిసి ఇంకొక 5 to 10 years తర్వాత వెస్టీజ్ ఎలా ఉండబోతుందని కనుక డ్రీమ్లో చూస్తూ ఉంటే ఆ ఫ్యూచర్ని ఒకసారి గుర్తు చేసుకుంటే నాకు అనిపిస్తూ ఉంది. మనకి ఇప్పుడు 33 జిల్లాలు తెలంగాణ. సార్ మరి రీసెంట్గా ముఖ్యమంత్రికి అక్కడ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అక్కడ కూడా 26 జిల్లాలు అయినాయి. 33 ఒక 26 59 జిల్లాలు ఇలాంటి బూట్ క్యాంపులు ఒకరోజు జరుగుతుంది, నో డౌట్. జరుగుతా లేదా? మరి 59 బూట్ క్యాంపులకు ప్రవీణ్ సార్ రావాలంటే ఈ కార్లలో రైళ్లలో సరిపోదు అప్పుడు, అవునా కాదా? అవసరమైతే వెస్టీజ్లో ఉన్న ఏపీ తెలంగాణ టాప్ లీడర్లు అందరం కలిసి ఒక హెలికాప్టర్ కొనుక్కొని ప్రవీణ్ సార్ హెలికాప్టర్లో కూడా తీసుకొచ్చి మీటింగ్లు చేద్దాం. అవకాశం ఉందా లేదా?